ఇది చూడండి గ్రో బ్యాగ్స్కి సైడ్ సరిగా ఉండదని చెప్పి ఈ విధంగా నేను చిన్న చిన్న పాట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ పెట్టేసాను చూడండి. ఇలా పెట్టేస్తే కొంచెం షేప్ బాగుంటుందని చెప్పి, ఎందుకంటే ఈ గ్రో బ్యాగ్స్కి సైడ్ కర్రలు కట్టామన్నమాట. అవి కాస్త వర్షం వచ్చేటప్పటికల్లా ఊడిపోయాయి. సో అందాక ఇందులో విత్తనాలు అవి వేస్తున్నాను కదా, మరెందుకు తీసేయడం అని చెప్పి ఇలా సైడ్ చిన్న అడ్జస్ట్మెంట్ అని అనుకోవచ్చు, అడ్జస్ట్మెంట్ చేసి ఇక్కడ చేశాను. అయితే టెర్రస్ గార్డెన్లో పువ్వులు అయితే చాలా వస్తున్నాయి, మీరు చూస్తున్నారు కదా. రోజు పూజకి నేను పెట్టేవి అవన్నీ పెడుతూ ఉంటాను ఫొటోస్. అయితే ఇదిగో చూడండి, కాపు తక్కువగానే ఉన్నది. బీరకాయలు కానీ కొంచెం చిక్కుడుకాయలు కానీ కొంచెమే అన్నీ అవుతున్నాయి. అయితే మా స్నేహితులు ఒక ఆవిడ అన్నారు ఏంటంటే, చాలా తక్కువ అవుతున్నాయి మేడం, అసలు చాలవు కదా అని. చాలవండి, నిజమే. కాకపోతే ఏంటంటే కొద్దిగానే అవుతున్నాయి. దానికి చేయాల్సిన సేవ నేను చేయలేకపోతున్నాను ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే వాటికి ఎప్పటికప్పుడు ఏదో ఒకటి వేసి జాగ్రత్తగా చూసుకోవాలి. పువ్వుల వరకు అయితే పర్వాలేదు, 6 మంత్స్కి ఒకసారి మనం వాటికి సేవ చేస్తే సరిపోతుంది. కానీ కాయగూరలకి మాత్రం మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. అవి ఏవైనా పట్టేస్తూ ఉంటాయి చూడండి, ఇలాగ చెత్త పట్టినట్టు అయిపోతూ ఉంటాయి, ఎండిపోతూ ఉంటాయి. వీటన్నిటినీ చేస్తూ ఉండాలి. వాటన్నిటినీ చేయడానికి ఓపిక, టైము రెండూ ఉండాలి. ఆ రెండు కూడా కొంచెం తక్కువగా ఉన్నాయి నా దగ్గర. కాకపోతే ఏంటంటే వీలైనంత వరకు మాత్రం సీజనల్గా, చలికాలం కదా బాగా లేస్తాయి కాబట్టి విత్తనాలు అయితే నేను వేస్తున్నాను. మీకు ఎప్పటికప్పుడు చూపిస్తున్నాను కూడా. ముల్లంగి ఇలాంటివన్నీ అవుతాయి. బీరకాయలు బాగానే అయ్యాయి, వంకాయలు అవుతున్నాయి. అలాగే ఇదిగొచ్చి ఇప్పుడు బరబట్టీలు మీదకి ఇంకా ఎగబాకలేదు, చిన్నవి బరబట్టీలు కూడా అవుతాయి. అన్నీ కూడా కొద్దిగా అవుతున్నాయి, ఎక్కువగా అయితే అవడం లేదు. ఎక్కువగా అవ్వాలంటే ఇంకా ఎక్కువ పాటుపడాలి. అంత సమయం ఉంటే మాత్రం టెర్రస్ గార్డెన్లో అద్భుతాలు సృష్టించవచ్చు. సో నాకున్న సమయాన్ని నేను యూటిలైజ్ చేసుకుని నాకు వీలైనట్లుగా నా హాబీస్ని నేను కాపాడుకుంటూ నా చిన్న ఆనందాలను వీటిలో వెతుకుంటున్నాను. మీకు కూడా అప్పుడప్పుడు వీడియోలు అందుకే పెడుతూ ఉంటాను. ఏంటంటే ఇదొక చిన్న ఇన్స్పిరేషన్లా ఉండాలి. ఏమీ చేయకుండా ఉండే కంటే ఏదో కొంత చేయడం అనేది ముఖ్యం. కాబట్టి ఆ స్ఫూర్తితోటే నేను ఈ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ టెర్రస్ గార్డెన్లో కొంతవరకు సక్సెస్ సాధించాను. ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ కూడా నమస్కారం.